ధర్మానికి 4 పాదాలు అని మనకి భాగవతంలో చెప్పారు. సత్యము, దానము, దయ, శౌచము, ఈ 4 ధర్మానికి 4 పాదాలు. అంటే ఒక మనిషి తన జీవిత కాలంలో ప్రతి మాట సత్యముగా ఉండవలే. మళ్ళీ సత్యం అనే అర్థానికి బోలెడంత అర్థం ఉంది. సత్యం అంటే ఇతరుల మనసును గాయపరిచేది సత్యం కాదు, ఇతరులకు నష్టాన్ని కలిగించేది సత్యం కాదు. కనుక సత్యం ప్రియహితం అంటారు. అంటే ప్రియమును, హితమును, మేలును, మంచిని చేసేదేదో అది సత్యం అంటారు. అంటే ఆ రామరాజ్యంలో బ్రతికినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు అసత్యము ఆడలేదు. అంటే ఇతరులకు కష్టాన్ని, నష్టాన్ని కలగజేయలేదు. అంతేనా? దానము అంటే ఎవరు కూడా తన దగ్గర లభించినటువంటి ధనాన్ని, ఇప్పుడు మనం చూస్తున్నాం సాయంత్రం కాగానే కిడ్నీలు, లివర్లు పాడయ్యే పనులు తప్ప మంచి పనులు చేస్తున్న వాళ్ళు ఎంతమంది బుద్ధిమంతులు ఉన్నారో చూస్తున్నది విమర్శ కాదు, సత్యం. కనుక అలాగా తనకు లభించిన ధనాన్ని లోకము యొక్క ఉపకారం కోసం, తన అనుభవానికి ఎంత కావాలో తానంతా ఉంచుకొని లోకము యొక్క ఉపకారానికి ఉపయోగించేటటువంటి వాళ్ళే ఆ రాజ్యంలో ఉండేవాళ్ళట. దయ అంటే ఎప్పుడూ ఎవరిని వాళ్ళ స్వార్థం కోసం దేన్ని హింసించలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, బాధ పెట్టలేదు. ఇది లోకంలో జరిగితే ఎంత వైభవంగా ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది లోకంలో. మతమని, దైవమని రకరకాల ద్వేషాలతో బ్రతుకుతున్నటువంటి మనుషులు ధర్మ మార్గంలో ఉన్నట్టెలా అవుతుంది? కనుక సత్యము, దానము, దయ, శౌచము అంటే శుచిగా ఉండాలి. ఎటువంటి శుచి? 3 రకాల శుచి ఉండాలట. ఏమిటది? మనస్సు, మాట, పని. అంటే ఆలోచనలో చెత్త ఉండకూడదు, మాటలో కఠినత్వం ఉండకూడదు, ప్రవర్తనలో మంచి మాత్రమే కనిపించాలి, చెడు ఎన్నడూ ప్రవర్తనలో ఉండకూడదు. ఇలా ఉండేటటువంటి శుచి అంటే త్రికరణ శుద్ధి అంటారు కదండి. అటువంటి 3 రకాల శుచి కలిగి ఆ రామరాజ్యంలో ఉన్న ప్రజలంతా సర్వే ధర్మపరాయణాః అంటారు. అందరూ కూడా ధర్మపరులై బ్రతికారట.